కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఆ 2 లైట్లు కూడా వేసుకున్నామా పక్కనే ముఖ్యంగా మంచిది. మన ప్రియుడును మన రక్షకుడనే యేసుక్రీస్తు నామములో ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు గడిచిన కాలం అంతా మనం కాచిన దేవాతి దేవుని మహిమపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి 3 దినాలు ఉపవాస కోరికను జయకరంగా జరిగించాడు. అతను బట్టి దేవుని నామాన్ని మహిమపరచవలసిన వారమై మనం అన్నాం. మన ప్రార్థనకి చెవియెక్కిన దేవాతి దేవుని మహిమపడతాం. దేవునికి స్తోత్రం. ఈస్టర్, గుడ్ ఫ్రైడేలు కూడా దేవుడు మరి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, పునరుద్ధానుడై తిరిగి లేచాడని మనమందరం సంతోషంతో ఆయన సన్నిధానంలో గడిపే భాగ్యం ఇచ్చిన దేవాతి దేవుని కూడా మహిమపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 3 రోజులు విపిఎస్ కార్యక్రమం చిన్నపిల్లల విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించి వారి బిడ్డలకి మంచి జ్ఞానయుతంగా దేవుడి మాటలు తెలియజేస్తూ నాట్యాన్ని, గిఫ్ట్స్ ని దేవుడు వారికి అనుగ్రహించినందుకు కూడా దేవుడు నామమున మహిమపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను అనుకున్నా ఈరోజు ఎండలో బాగా ముదురుతున్నాయి, చక్క 11:30 ముగిద్దాము అని అనుకుంటే మనం వచ్చేదేమో లేటుగాను, పాటలేమో అందరూ పాడాలి. ఈ వారం పాడంగా వచ్చే వారం పాడకపోతే, అంటే అంత ముందు వారం పాడంగా ఈ వారం పాడకపోతే సర్దుకుందాంలే, టైం దాటిపోతుంది అని ఒక ఆలోచన అందరూ కలిగి ఉన్నారు, పురుషులు స్త్రీలు కూడా. ఎందుకంటే టైం దాటిపోకపోతే మీరు పాడచ్చు అందరూ. నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని కూడా ఇబ్బందికరంగా లేకుండా పెద్దల కాడ పంపించాలి, ఎండకి ఇబ్బంది లేకుండా. మీరు అనుకుంటే ఇప్పటికైనా ముగియచ్చయ్యా అనుకుంటారు అన్నారా? అసలు అనుకుంటున్నారా? ఇప్పటికైనా మీరు ముగియచ్చండి మీరు అనుకుంటే, అంటే చిన్న ప్రార్థన చేసేసి తీవ్రత అయిపోతే సరే. ఏదేమైనప్పటికీ దేవుని మహాకృప మనలందరినీ మరి మనకంటే ముందులో గనులు, ప్రార్థన పనులు, పెద్దవారు, ధనవంతులు ఎందరో దాటిపోయినప్పటికీ దేవుడు మనకి ఆయన సన్నిధానంలో నిలుచున్న భాగ్యమును, ఆయన మాటలు వినే భాగ్యమును ఇచ్చిన దేవాది దేవుని ఒక్కసారి మహిమపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి వ్యాధులు వస్తే ఏం చేస్తాం? బలహీనతలు వస్తే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏ డాక్టర్ మంచోడని ఎంతమందిని సంప్రదిస్తాం? అవునా కదా? సంప్రదించకుండా నేను వెళ్ళిపోయానంటే, నేను ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను అన్న వాళ్ళు చేతులు ఎత్తాను. ఎవరొకరు ఆ డాక్టర్ బాగా చూస్తున్నాడంటే ఎన్న మాట గుర్తుంచుకొని ఆ మాటను బట్టి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటే ఒక మార్గాన్ని, హాస్పిటల్కి వెళ్తానికి ఒక మార్గాన్ని ఎవరొకరు చూపిస్తే వెళ్తా ఉంటారు. అలాగనే రుణాలు తీరాలి, సమస్యలు తీరాలంటే ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఏంటా మార్గం అంటే, ఏ మార్గంలో వెళితే కొంచెం రూపాయి ఎక్కువ వస్తుంది, కొంచెం కష్టమైన చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మేము స్పందనాన్ని వీళ్ళని కంపెనీలో, వేరే కంపెనీలో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు, స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు చూస్తే చాలా బిజీగా ఉంది. మరి మాత్రం బిజీ. అది లేజర్తో ప్రింటింగ్ పడింది. ఆ ప్రింటింగ్ దగ్గర ఉంచున్నప్పుడు ఆ కళ్ళకి ఎఫెక్ట్, అది కళ్ళజోడు పెట్టుకున్న కళ్ళకి ఎఫెక్ట్. అది చదువుకున్న వాళ్ళు మాత్రం అక్కడ చేయగలుగుతారు, దాని ప్రింటింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఆ ఎఫెక్ట్ దగ్గర మనం అప్పటి వరకు పని అంతా ఫ్రీగా ఉన్న ముగ్గురు కూర్చొని చేస్తున్నారు. ఒకడు కడిగేవాళ్ళు, ఒకడు తుడిసేవాళ్ళు, ఒకడు పక్కన పెట్టేవాళ్ళు. చాలా ఈజీగా ఉన్నట్టు అనిపించి, సరే ఇక్కడ జాయిన్ అవ్వండి అమ్మా అని చెప్పాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లేజర్ ట్రీట్మెంట్ మిషన్ దగ్గర ఉంచున్నంతసేపు కళ్ళు వెల్డింగ్ పెట్టినట్టుగా మంటలో గరగరలాడిపోయి, అసలు స్పందనకి కళ్ళు గరగరలాడతాయి. ఎలా చిలాగా ఉంటుంది ఆమె పరిస్థితి. చాలా సంవత్సరం అంతా బాధపడింది. ఆమెను అక్కడే పెట్టారంట. అంటే దానికి మార్గం, రుణం తీరడానికి కష్టమైన. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఐబాండ్ అక్కడ ఎట్లా ఉండదంటే యాసిడ్తో చేయాలి, పని కొంచెం కష్టంగా ఉండదంట. ఇదేమో సులువుగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చేదేమో 300.
అక్కడికి వెళ్తేనేమో 500. ఇప్పుడు నెల జీతం చేసేసరికి 300, 350, 400 పడింది. ఆదివారం కూడా ఇస్తారు, సెలవు రోజు కూడా వాళ్ళు ఇస్తారు నెల జీతం. అయితే కష్టమైన అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే రుణం తీరడం కోసం ఏదైనా ఒక మార్గము. అంటే ఈ రుణం తీరాలంటే ఎంత ద్రవ్యం కావాలి, ఆ మార్గాన్ని కనపరచాలి కదా. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ మంచి డాక్టరో కనుక్కొని వెళ్ళాలి కదా. మనకి మార్గం లేకపోతే మనం వెళ్ళలేం. ఇప్పుడు ఇక్కడ నుంచి గన్నవరం వెళ్ళాలన్నా, ఆగిరిపల్లి వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలి. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే గన్నవరం మీదకి వెళ్తే మనకు ఈజీగా అనిపిస్తుంది. హైవే రోడ్డు, చక్కగా గోతులు ఉండవు, చక్కగా వెళ్ళిపోతాం. అదే ఆగిరిపల్లి మీదుగా వెళ్ళాలంటే ఏమంటే గోతులు ఉన్నాయి, రోడ్డు సరిగ్గా ఉండదు, దూరం కూడా అయిపోతుంది. అంటే ఏ మార్గం మంచిది, ఏ మార్గంలో త్వరగా వెళ్ళగలుగుతాం, ఏ మార్గము మనకి సరళమైన మార్గము, ఎద్దు ఫలాలు లేని మార్గం ఏది అని మనం ఆలోచన చేస్తాము. మన శరీరానుసరమైన విషయాల్లో, ఆత్మానుసరమైన విషయంలోనైనా, శరీరానుసరమైన విషయంలోనైనా దేవుడు మార్గాన్ని మనకే కనపరిచేవాడు. అందుకని అంటాడు చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, నీ ప్రవక్త అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వాక్య భాగము నీ మాటలు అయ్యాయి ప్రభువా. నీ మాటలు వివరించే జ్ఞానము గానీ తెలివిగానే నాకు లేదయ్యా. మానవ జ్ఞానాన్ని మరుగుపరచండి ప్రభా. నీవే నా నోటికి బోరుగా ఉండి మాట్లాడండి. నువ్వు మళ్ళీ నాయన నువ్వు మాట్లాడితే మాకెంతో మేలయ్యా. నీవే మా అందరితో మాట్లాడమని అడుగుచున్నా ప్రభా. నిలబడిన నాతో కూడా మాట్లాడగలిగిన వాడు నీవే ప్రభా. నీవే మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేసి నీ మార్గంలో నడిపించమని, నేను వెంబడించే భాగ్యాన్ని దయచేయమని, వాక్యానుసారంగా జీవించి నీ ఎడల మేలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి ధ్యానం చేద్దాం. నీ ప్రవక్త అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏం చేస్తాడంట? దేనికి ఒప్పుకోవాలి? ఆయన అధికారమునకు. అంటే దేని విషయంలోనైనా ఆయనకి అప్పగించాలి. ఇప్పుడు మనకి ఒక 1000 రూపాయలు కావాలన్నా, ఒక 10,000 రూపాయలు కావాలన్నా కుటుంబంలో ఎవరయ్యా అంటే తండ్రే ఆధారం. తండ్రిని అడుగుతాం, నానా ఈ ఫీజు కట్టాలి, నేను ఒక 10,000 కట్టాలి, నానా ఒక 20,000 కట్టాలి అని అడుగుతాం. ఈ మధ్య కాలంలో మరి శైలు ఏం చేసిందంటే ఫీజు కట్టాలని వాళ్ళ నాన్నగారిని అడుగుతుంది. నేను ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళాలి, హాల్ టికెట్ ఇవ్వకపోతే, డబ్బు కట్టకపోతే హాల్ టికెట్ ఎవరు, మరి ఎలాగో 16,000 30,000 రూపాయలు కట్టాలండి, 30,000 కట్టాలి, మరి నాకు ఎలాగోలా తీసుకురాకపోతే ఇప్పుడు నేను వెళ్ళిన ప్రయోజనం లేదని అంటే, అలాగే కూర్చుంటే ఆయన ఎన్ని తిప్పలు పట్టాడంటే నా కళ్ళ ముందే దాదాపు 10 మంది ఫోన్, 2-3 ఫోన్ చేశాడు, కొన్ని చోట్ల తిరిగాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తండ్రి కూతురు కోసం ఎంత కష్టపడి రూపాయిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఎక్కడో కొట్ట అడిగాడు, అప్పు పుట్టి తిరిగి దొరికిన చోటల్లా తీసుకొని వచ్చి ఆ కూతురికి ఇచ్చి పంపించాడు. అంటే అధికారం ఎవరి దగ్గర ఉంది? ఇవ్వగలిగిన అధికారం కానీ, చేయగలిగిన అధికారం కానీ, పెట్టగలిగిన అధికారం కానీ ఎవరి దగ్గర ఉంది? తండ్రి దగ్గర ఉంది. ఆ తండ్రి దగ్గర ఉంది కాబట్టి ఆ కుమార్తె తండ్రిని అడిగింది కానీ సంఘంలో ఎవరు అడిగిందా? పోనీ అయ్యగారిని కదా అని నన్ను ఏమన్నా అడిగిందా? ఎవరిని అడగల. ఎందుకని తన తండ్రిని అడిగితే తన తండ్రి ఎక్కడైనా తిప్పలబడి తీసుకొచ్చి, అంటే దేవుడు తిప్పలబడటం, దేవుడి దగ్గర సమస్తము కలిగి ఉన్నవాడు, మనం సృజించిన వాడు. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అధికారమునకు మనం ఏం చేయాలంట అని అంటున్నాడు చూడండి, నీ ప్రవక్త అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. నా దేవుడే నాకు దిక్కు, నన్ను నడిపించేవాడు నా దేవుడే, నన్ను పోషించేవాడు
నా దేవుడే. నన్ను స్వస్థపరిచేవాడు నా దేవుడే. నా రుణాలు తీర్చేవాడు నా దేవుడే. నన్ను లేవనెత్తేవాడు నా దేవుడే. నన్ను నడిపించేవాడు నా దేవుడే అని సమస్తమునికి అధికారము దేవుడని నువ్వు ఒప్పుకోవాలి. దేవుడిని ఒప్పుకున్నంత మాత్రాన పడతాడ కట్ట? దేవుడిని ఒప్పుకున్నంత మాత్రాన తీసుకొచ్చి ఇస్తాడా? 5 లక్షల రూపాయల భాగ్యం తీరుతాడు ఆయన? చాలా మంది, కొంతమంది ఎటకారంగాను మరి ప్రార్థన చేసే వారిని మాట్లాడే మాటలు ఏంటంటే, ఒరే ప్రార్థన దేవుడిని అడుగుతున్నా అంటారు, దేవుడు అని తీసుకొచ్చి ఇస్తాడే అంటారు. మీకు ఇస్తాడు. ఎలా ఇస్తాడో తెలుసా? మనుషుల హృదయాలను మార్చి కదిలించి ఆ టయానికి ఆయన ఆశ్రయించిన బిడ్డలన్నిటికీ కూడా సిగ్గు. ఇప్పుడు నేనంట, ఇందాక ఉదాహరణ చెప్పిన మనిషిని, ఆ టయానికి డబ్బులు దొరకకపోతే ఆ పరిస్థితి ఏంటి? ఎగ్జామ్ రాసే పని సిగ్గుపడాల్సిన పనే కదా. వాళ్ళందరూ రాస్తుంటే, తోటి వాళ్ళందరూ రాస్తుంటే నేను ఏం చేశాను, మొన్న హైగా చెప్పాడు 10th క్లాస్ అంట. ఎన్నిసార్లు రాశాడంట? 6 సార్లు 10 సార్లు రాశాడు. ఆగిరిపల్లి ప్రసంగయ్య గారు కూడా, ఇసాయి గారు వాళ్ళ అబ్బాయి 10 సార్లు రాశాడు. అంటే 5 సంవత్సరాలు రాశాడు ఎగ్జామ్. మ్యాథ్స్ తోడు తప్పి ఏం చేశాడంటే, మామూలుగా అందరితో పాటు ఒక్కొక్కసారి రాసేవాడు, సప్లిమెంటరీ సార్ రాశాడు. అట్లా 5 సంవత్సరాలు రాసిన అది ఎప్పుడుకో పూర్తయింది 5వ సంవత్సరానికి. అప్పుడు మరలా కాలేజీకి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాడా? ఆయన తోటోడేమో 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయారు. ఇంటర్మీడియట్లు అయిపోయి డిగ్రీ కూడా అయిపోయింది. 5 సంవత్సరాలు అంటే డిగ్రీ కూడా అయిపోయింది. వెళ్ళిపోయి కూర్చోండి అంటారు అంతులు అని పిలుస్తారు. అవునా కదా? నేను కూడా ఇంటర్మీడియట్ చెప్పా, సప్లిమెంటరీ రాశా. సప్లిమెంటరీ రాస్తే అవ్వలేదని ఇక నేను వద్దు, నేను రాయను అనుకుని వదిలేసాను. 2వ సంవత్సరం రాయడానికి కూడా ఇష్టపడలా. ఎందుకు తెలుసా? నా తోటోళ్ళందరూ డిగ్రీలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఇయర్ ఆఫ్ చేసుకుని సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతే నేను ఇప్పుడు రాసి ఏం చేయాలి? దేవుడు ఏదో మార్గాన్ని కనపరిచాక మార్గం చాలే అనుకొని ఎగ్జామ్ రాయడానికి కూడా ఇష్టపడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనస్సును మార్చగలిగిన వాడు. ఆ ఎగ్జామ్ అన్ని సార్లు తప్పినా ఎందుకు కారణం అంటే, ఆయన మార్గాన్ని, ఏ మార్గం ఆయనంటే, నన్నైనా ప్రసంగయ్య గారినైనా మన చెప్పిన అయ్య గారినైనా దేనికోసం వచ్చాడయ్యా అంటే, ఆయన సేవ చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట, మార్గాన్ని సరళం చేయాలి అంటే, ఎగ్జామ్ రాయడానికి రూపాయి కావాలంటే మరి ఎలా, ఎంతమంది మనసును మార్చాడు? నేను అంటున్నాను, దేవుడు ఇవ్వాలని తలంచితే నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన తట్టు తిరిగి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఈ పరిస్థితి కలిగి ఉన్నా, ఈ బాధ కలిగి ఉన్నా, ఈ ఇరుకులో ఉన్నా, ఈ ఇబ్బందులో ఉన్నా, మార్గాన్ని సరళము చేయయ్యా, నాకు మార్గాన్ని కనబర్చయ్యా, నాకు త్రోవను కనబర్చయ్యా. ఒక సహోదరుడు పెద్ద ఆయనే వ్యవసాయం చేసి అప్పులు పాలైపోయి, అప్పులు తీర్చలేక, ఆయన మార్గం కానరాక ఏమనుకున్నాడంటే, ఊరేసుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. లేదా ఆ పొలంలో జిమ్మిన కలుపు మందు ఉంటదే, అది మిగిలింది తాగి చచ్చిపోదాం అనుకున్నాడంట. అనుకొని ఆ తాగేదేదో తీసుకొచ్చి పాలలో పోసి, ఆయన ఒక్కడే కాదు నేను కూడా ఎందుకు, నా కుటుంబం, నేను చచ్చిన తర్వాత నా కుటుంబం మీద పడతారని భార్యకి పిల్లలకి తాగిచ్చేసి ఆయన కూడా సిద్ధంగా పెట్టుకొని తాగేసినారు. తాగేస్తే హాస్పిటల్ పాలైపోయారు. వెంటనే మరి తాగేసిన తర్వాత ఎవరో చూసి, ఆ టయానికి ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు చూసి, ఏంటి కలుపు డబ్బా ఎక్కడ ఉంది, ఈ వాసన ఎట్లా వస్తుందని, భయంకరంగా ఉందని హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే తన బిడ్డలిద్దరూ చచ్చిపోయారు. తన భార్య కనుపులతో ఉంది. తిని పరిస్థితి ఏమో అలా బ్రతకాల చావాలన్న ఇద్దరు పరిస్థితి అలా ఉండి, వారిని కక్కిస్తూ, వారికి ఇంజక్షన్లు చేసి అన్నీ చేస్తూ ఉంటే వారు ఎట్లా ఒకట్లా బ్రతికి పట్టగట్టారు. కానీ బ్రతుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా బ్రతుకున్న పరిస్థితి చచ్చిన వారితో. ఎందుకని? బిడ్డలిద్దరూ కన్నా బిడ్డల కోసమే కష్టపడేది, కానీ ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం లేక బాధతో కుమిలిపోతూ మళ్ళా వాళ్ళు బ్రతుకుంటానికి మాత్రం కొంతకాలం బ్రతికారు, కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు
కుమిలి కుమిలి చచ్చిపోయాడు. నేను ఈ స్టోరీ నేను డైరెక్ట్గా విన్నాను, చూశాను కూడా ఆ మనుషుల్ని. ఎందుకని ఇలా చనిపోయారంటే కొడుకులు చచ్చిపోయినప్పుడు ఎందుకు ఈ బ్రతుకు అనుకొని ఆ సంవత్సరాలు తిండి సరిగ్గా తినేవాడు కాదయ్యా, ఎంత బలంగా ఉండే మనుషులు ఇలా అయిపోయి చనిపోయారు. దేవుడు మార్గాన్ని కనపరిచేవాడని తెలియక వారన్నిలే, దేవుడు మార్గాన్ని కనపరిచేవాడని తెలియక, ఆమె రుణాలు తీరుతాయని తెలియక, ఆ సంవత్సరం ఏమైందంటే రుణాలు ఆ తాగిన సంవత్సరం హాస్పిటల్ నుండి బయటకు వచ్చారు, రుణమాఫీ అని ప్రకటించారు. 2 లక్షల రూపాయల రుణం అట్ట ఎగిరిపోయింది. బంగారం మీద ఉన్న రుణమాఫీ కూడా ఎగిరిపోయింది. అప్పుడు చేశారు, మీకు గుర్తుందో లేదో? నాకైతే గుర్తుంది. రైతు భరోసా తీసుకున్న వాళ్ళకి కూడా రుణమాఫీలు అయింది. అలా తీసుకున్న రూపాయిని రుణమాఫీ అని తేలింది, కానీ కుమారులు ఏమైపోయారు, బిడ్డలు ఏమైపోయారు? నేను ఎందుకు అంటున్నానంటే, దేవుని ఆశ్రయించిన వారికి ఏం చేస్తారంటే మార్గాన్ని దేవుడు కనపరుస్తాడు. ఎందరో దేవుని ఆశ్రయించి ప్రార్థన చేసిన వారు ఉన్నారు ఆ దినాల్లో. వారు కూడా ఇంకొక కుటుంబం కూడా అలాగే అనుకుందంట, అయ్యో నా పరిస్థితి అయిపోయింది, మా పరిస్థితి ఇది, మేము చనిపోదాం అనుకున్న స్థితిలో ఈ గవర్నమెంట్ ప్రకటించిన ప్రకటన ఎందుకో ఆగేవాళ్ళు, ఎందుకో నిర్లక్ష్యం చేసి దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా, వారు దేవుని దాసులు ఇలాగనే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా, దేవుడు నీకు మార్గాన్ని కనబరుస్తాడు అని చెప్తూ ఉండగా విని వారి విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే, వారు చేసుకోవాల్సిన ఏమంటారు దాన్ని, ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపివేయడం వలన వారు సజీవులుగా ఉన్నారు. రుణభారాన్ని మరి 2 లక్షల రుణమాఫీ అయిపోయిందిగా, తీరిపోయిందిగా. వాళ్ళు అంటే వారికి ఎక్కువగానే ఉంది, కొంత బాకీ తీరేసరికి మరొక సంవత్సరం విత్తనం వేశారంట. ఎలాగనో వారు దేవుని ఆశ్రయించారు గనక విశ్వాసంతో విత్తనాలు జిమ్మారు. 100 ఫలాన్ని కోసి చక్కగా రుణాలు తీర్చుకొని ఈ రోజు కుటుంబం క్షేమంగా ఉంది. ఎవరైతే దేవుని అధికారానికి ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుని అధికారానికి లోపడతారో, ఎవరైతే దేవుని తట్టు తిరిగి ప్రభువా నీవే నా దిక్కయ్యా, నీవే నా సహాయకుడు అయ్యా, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదయ్యా అని ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, చదవండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము, నీకే త్రోవలో వెళ్తే నీకు మేలు కలిగిద్దో ఆ త్రోవను సరళం చేస్తాడు. ఏ మార్గంలో వెళితే నీ రుణాలు తీరుతాయో, ఏ మార్గంలో వెళితే నువ్వు ఆశీర్వదించబడతావో, ఏ మార్గంలో వెళితే నీ దేన స్థితి పోతుందో, ఏ మార్గంలో వెళితే నీకు ఆరోగ్యము కలిగిందో ఆ మార్గాన్ని ప్రభు అంట సరళం చేస్తాడంట. ఆయన నీకు సరళం చేయాలి అంటే నువ్వు దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. నీ బలానికి ఒప్పుకోకూడదు, నీ శక్తి సామర్థ్యానికి ఒప్పుకోకూడదు, నీ యొక్క తెలివితేటలకు ఒప్పుకోకూడదు. నీ తెలివితేటలు ఒక్కోసారి నేను ముంచేస్తాయి. మా తాతగారు కన్నీసి గారు, మా నాన్నగారు, ఆయన తర్వాత ఆయన పాపారావు గారు, ఆయన ఎంత తెలివి గలవాడంటే రూపాయిని బాగా సంపాదించి కంపెనీ పెట్టాడు. అరే పాపారావు నువ్వు చాలా మంచి తెలివి గలవాడు రా అని ఖర్చు పెట్టించి చక్కగా కంపెనీ పెట్టారు. నమ్మిన స్నేహితులు పార్ట్నర్లను ఇద్దరు చేసుకొని ఆ పార్ట్నర్లు ఇద్దరితో కలిసి కంపెనీని నడిపిస్తూ ఉంటే వారిద్దరికన్నా తెలియగలవాడు, అన్ని పనులు చేయగలిగిన నైపుణ్యత కలిగిన వాడు ఈ పాపారావు గారు. ఈ పాపారావు గారు పని చేస్తున్నాడు, లాభం వస్తుంది, అన్ని సంపాదిస్తున్నాడు. కానీ ఈ ఇద్దరు పైన తిరిగి సంపదనంతా తినేస్తూ మోసం చేశారు. ఒక దినానికి కంపెనీని ఎత్తేసారు. వాళ్ళేమో డబ్బు సంపాదించుకున్న డబ్బు తీసుకుని ఉడాయించారు. ఈయన మీద అప్పులు చూపించి కంపెనీని ఉడాయించేసారు, ఎత్తేసారు. ఆయనకి 5 కుమార్తెలు. ఎంతమంది మీ అందరూ తెలుసు, మా మేనత్తలు వస్తూ ఉంటారు. 5. వాళ్ళ పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి తలో ఒక 2 సెంట్లు ఇచ్చాడు. సంపాదించింది కొంతవరకు ఉంది, కానీ తెలుగు గలవాడు కూడా ఏమైపోయాడు, నైపుణ్యత కలిగిన వాడు కూడా ఏమైపోయాడు, మోసపోయి ఆఖరికి నష్టపోయి అప్పులు పాలైపోయి కంపెనీని ఎత్తేసి అప్పులు తీర్చుకొని కూర్చున్నాడు. పరిస్థితి ఏంటంటే ఎంత నీ తెలివితేటలు నీ అక్కడికి
రావు. నీ జ్ఞానము, నీ బలము, నీ శక్తి నీ ఎక్కడికి రాదు. నువ్వు ఎవరిని అధికారానికి ఒప్పుకోవాలి అంటే దేవుణ్ణి అధికారానికి ఒప్పుకొని నువ్వు నడిస్తే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఏ త్రోవలో వెళ్తే మేలు కలిగిద్దో, ఏ త్రోవలో వెళ్తే ఆశీర్వాదం కలిగిద్దో, ఏ త్రోవలో వెళ్తే దీవెన కలిగిద్దో ఆ త్రోవనే దేవుడు సరళం చేసి చూపిస్తాడు. చూడండి, అదే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 9వ వచనం. 16వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. అప్పుడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వారి నడతను స్థిరపరచును. దేవునికి స్తోత్రం. ఏంటంట? దేవుని అధికారానికి ఒప్పుకున్న వాడి పరిస్థితి ఏంటో తెలుసా? దేవునికి అప్పగించిన వాడి పరిస్థితి ఏంటో తెలుసా? అయ్యా నా రుణాలు తీరాలయ్యా, నాకు మార్గాన్ని కనపరచయ్యా అని ఒప్పుకున్న వాడి పరిస్థితి. అయ్యా నేను బలహీనుడిని అయిపోయానయ్యా, సరి అయిన వైద్యం అందక నేను క్షీణించిపోతున్నానయ్యా, నాకు మార్గాన్ని కనపరచయ్యా అని చేసిన వారి ప్రార్థన. అయ్యా నేను దీనస్థితిలోనే ఉన్నాను, అందరూ ఆశీర్వదించబడుతూ ఉన్నారు, నేను కూడా ఆశీర్వదించబడాలయ్యా, నేను కూడా లేవనెత్తబడాలయ్యా అని చేసేవారి ప్రార్థన అంట దేవుడు ఆలకించి వారి అధికారానికి ఒప్పుకొని, వారు దేవుని అధికారానికి ఒప్పుకోవటం వల్ల దేవుడు చూసి అంటున్నాడు, హృదయంలో ఏమి తలంచుకుంటారో. అధికారానికి ఒప్పుకొని ఆలోచన చేస్తారుగా, ఇలా చేస్తే బాగుంటది, ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన చేస్తారు. ఈ పనిలో ఎంత ఒప్పుకుంటే బాగుంటుంది? ఒక 70,000 ఒప్పుకుంటే ఒక 10,000 రూపాయలు ఉన్నా ఉంటే సరే, ఏమున్నా లేకపోయినా ఒక 5,000 అన్నా ఉంటే ఎంత నేటకంగా చేసిన మన వాళ్ళు. సరే ఒక 70,000 ఒప్పుకుందాం అని ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు ఆ పని చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కుర్రోళ్ళు చాలా చురుగ్గా పని చేస్తారు, ఒక్కోసారి ఏం చేస్తారంటే బద్ధకంగా పని చేస్తారు. పని చేసేటప్పుడు బద్ధకంగా పని చేస్తే ఏమంటే 70,000కి అయిపోతుంది. చురుగ్గా పని చేస్తే 60,000కి మిగిలింది అనుకున్నారు, కాస్త 55,000కి అయిపోయి 15,000 రూపాయలు మిగిలితే. అంటే ఈ మార్గాన్ని ఎవరు కనబరుస్తారు? నీ ఆలోచన ఎలా ఉంది? 70,000 ఒప్పుకుంటే 60,000 అన్నా అది దేవుడు స్థిరపరుస్తాడంట. ఈ పని చేస్తే, వ్యాపారం చేస్తే దేవుడు నా రుణాలు తీరుస్తాడు అనే ఆలోచన మొదట దేవుని అధికారానికి ఒప్పుకొని, అధికారానికి ఒప్పుకోకుండా ఆలోచన చేస్తే జరగదు. నువ్వు దేవుని అధికారానికి ఒప్పుకోకుండా నువ్వు ఆలోచన చేస్తే జరగవు. దేవుడు అంటున్నాడు మొదట ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, అప్పుడు ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు, అప్పుడు నువ్వు ఆలోచన అంతా అని అంటున్నాడు. చూడండి, ఒకడు తన చేయబోవునది హృదయంలో ఆలోచించుకొనును, యెహోవా వారి నడతను. అప్పుడు నువ్వు ఆలోచించినంత ప్రభు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. నువ్వు రుణాలు తెచ్చుకోవాలని ఆలోచన చేశావు, కానీ మొదట ఎవరికి అప్పగించాలి? దేవునికి, అధికారానికి. దేవుని అధికారాన్ని నువ్వు తప్ప వేరొక దేవుడు లేడయ్యా, నువ్వు తీర్చకపోతే నా రుణాలు తీరవయ్యా, నువ్వు శక్తి లేకపోతే నేను పని చేయలేనయ్యా అని ఎప్పుడైతే ఆయన అధికారానికి ఒప్పుకుంటావో అప్పుడు నీ హృదయంలో ఈ పని చేస్తే ఎంత సులువుగా అయిపోద్ది, ఇటుగుండా వెళ్తే త్వరగా అయింది, అటుగుండా చేస్తే త్వరగా అయింది, ఈ వ్యాపారం చేస్తే త్వరగా రుణాలు తీరుస్తాయి, ఈ పని చేస్తే త్వరగా. నువ్వు మార్గాన్ని, దేవుని మార్గానికి ఒప్పుకొని నువ్వు ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు నీ అడుగులను స్థిరపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. నువ్వు వేసే అడుగల్లా వీళ్ళు అంటారు, ఆడు పెట్టిన ఏడన్న అక్క తాగదొక్కొచ్చాడండి, పెట్టిన అడుగల్లా బంగారం అయిపోతుంది, తేనెలో పడిపోతుందండి. ఎక్కడ పడుతుందంట? ఎక్కడ? తేనె తొట్టులో పడిపోతుందంట. పెట్టిన అడుగల్లా తేనె తొట్టులో పడిపోతే నువ్వు పెట్టిన అడుగల్లా బంగారం అయిపోతుంది. నువ్వు దేవుని అధికారానికి ఒప్పుకున్నప్పుడు, ఒప్పుకొని ప్రార్థన చేస్తూ నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అడుగు పెట్టిన స్థలాన్ని ఎలా మారుస్తాడంటే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని అంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథములో మాట్లాడుతున్నాడు, నేను నీకు ఆలోచన చెబుతా. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం.
నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను. ఎప్పుడైతే నువ్వు అధికారానికి ఒప్పుకుంటావో, ఆయన అధికారానికి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో, ఆలోచన మంచిదో చెడ్డతో కూడా దేవుడు చెప్తాడంట. నువ్వు చేసిన ఆలోచన మంచిదో, అయ్యా ప్రభు మాట్లాడతానంటే ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదయ్యా అన్నవాళ్ళ చేతులు ఎత్తండి, మాట్లాడేదయ్యా అన్నవాళ్ళు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును బోధించేదను, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను. నీ ఆలోచన మంచిదా కాదా? నువ్వు చేసే పని మంచిదా కాదా? నువ్వు చేసే వ్యాపారం మంచిదా కాదా? లేకపోతే నువ్వు నడిచే నడవడిక మంచిదా కాదా? ఈ పని చేస్తే నీకు లాభం ఉంటుందా లేదా? ప్రభు అంట ఆలోచన చెప్తాడంట, ప్రభు నీకు బోధిస్తాడంట. నువ్వు దేవునికి అధికారానికి ఒప్పుకొని, దేవుని అధికారానికి నువ్వు లోబడి, దేవుని అధికారము తట్టు తిరిగి, దేవా నీవే నా దిక్కయ్యా, నీవే నాకు మార్గాన్ని కనపరిచేవాడివయ్యా, నీవే నా అడుగు జాడలు స్థిరపరిచేవాడివయ్యా, నీవే నా రుణాలు తీర్చేవాడివయ్యా, నీవే నన్ను బాగు చేసేవాడివయ్యా, నీవే దేవస్థితి నుండి లేవనెత్తేవాడివయ్యా, నీవే నా కుమార్తెలు వివాహాలు చేసేవాడివయ్యా అని నీ ఆలోచన యావత్తు దేవుని మీద వేసి, దేవుణ్ణి అడిగి అధికారానికి ఒప్పుకొని, నీవు తప్ప మనం అనుకుంటే ఎన్నో ఆలోచనలు చేస్తాం, ఎన్నో సంబంధాల పెళ్లి విషయాల్లో ఎన్నో సంబంధాలకి గిర్రా తిరిగి వస్తాం. కానీ దేవుని చిత్తం ఒక్క చోటే ఉంటుంది. అది అడిగిన వాళ్ళకేమో తొందరగా దొరికిద్ది, అడగని వారికి ఏమో గిర్రా తిరుగుతూనే ఉంటాం. వివాహ విషయాల్లో దేవుని చిత్తానికి అధికారానికి ఒప్పుకున్నప్పుడు కూడా ఆయన మార్గాన్ని ఆలోచన చెప్పి, ఎవరి ద్వారా అయితే, మాకు ఒక సహోదరి ఉంది, తెన్నేరు వెళ్తే అంటది, అయ్యా మీ సంఘంలో ప్రార్థనా పరులు ఎవరైనా ఉంటే చెప్పయ్యా, ప్రార్థనా పరులు ఎవరైనా ఉంటే చెప్పయ్యా అంట. సరే నేను చెప్దామంటేనేమో ఆ కుర్రాడేమో సన్నగాను ప్రేమ్ కుమార్ లాగా ఉంటాడు. సరే చెప్దాము, ఇద్దరు ముగ్గురు ఉండాలి వాళ్ళన్నా చెప్దామంటేనేమో వాళ్ళిద్దరు కొంచెం ఎక్కువగా ఉంటారు, నేను వదిలే మళ్ళీ పిల్లడు మునిగిపోయినట్టు ఉంటాడని ఆలోచన. సరే మొన్న వాళ్ళు చెప్దామంటేనేమో ఆ కుర్రాడు మంచి పెయింట్ పని చేస్తాడు, ప్రార్థనా పరుడు, బాప్టిజం తీసుకున్నాడు. ఎవరు సంపాదిస్తుంది ఆ తల్లి? నేను అంటున్నా, ఎవరు సంపాదిస్తుంది ఆ తల్లి? దేవుని ఆలోచన బట్టి సేవకులైతే ప్రార్థన పరులు ఎవరో తెలుస్తుంది, భక్తి గల వారు ఎవరో తెలుస్తుంది. వారు అయితే మంచి సంబంధాన్ని చూస్తారు, మా కుటుంబంలో మంచి కుమార్తె వస్తుంది, మంచి కోడలు వస్తుంది అనే ఆశతో వాళ్ళు అడుగుతున్నారు. అంటే నేను అంటున్నా, మార్గాన్ని తెలియపరిచేవాడు, ఏ మార్గం అయితే మంచిదో, ఏ మార్గంలో అయితే ఆశీర్వాదం ఉన్నదో అది దేవుడే చేస్తాడంట, ఆలోచన చెప్తాడంట. నువ్వు ఈ పని చేయి, బోధిస్తాడంట. ఇప్పుడు నీకు ఏమని బోధిస్తున్నాడంటే, ఈ రోజు వరకు నువ్వు ఏ ఆలోచన చేసావో తెలియదు, కానీ ఇప్పుడు అంటున్నాడు ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన బోధిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆలోచనతో ఏ పని చేస్తున్నావో తెలియదు, కానీ నీ ఆలోచనతో ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేసావో తెలియదు, కానీ నీ ఆలోచనతో ఏ పెళ్లి కోసం ఏ ఊరు తిరుగుతున్నావో తెలియదు, కానీ ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అధికారానికి నీ ఒప్పుకోమని ఆయన బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తున్న మాటను బట్టి ఈ దినమందు ఆయన అధికారానికి ఒప్పుకొని, ఆయన అధికారములకు ఒప్పుకొని, నీవే సహాయకుడు అయ్యా, నీవే మార్గాన్ని కనపరిచేవాడు అయ్యా, నీవే ఆశ్చర్యకరమైన మార్గాన్ని తెలియపరిచేవాడు అయ్యా అని నీవు ఒప్పుకొని దేవుని అధికారానికి ఒప్పుకొని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకి నీ ఆలోచనకి దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఇంకా ఆలోచన చెప్పి నిన్ను నడిపిస్తాడు. ఇంకా ఆలోచన చెప్పి నిన్ను ఆశ్చర్యకరమైన మార్గంలో నడిపిస్తాడు, నీ రుణాలు తీరే మార్గంలో నడిపిస్తాడు, దేన స్థితి నుండి లేవనెత్తబడే మార్గాన్ని కనపరుస్తాడు. ఇదిగో మంచి నీకు వ్యాధికి ఎక్కడికి వెళ్ళినా స్వస్థపరచబడలేదా, నీ సరైన మార్గం, సరైన డాక్టర్ దగ్గరికి నిన్ను పంపిస్తాడు. నువ్వు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు దేన స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు అప్పుల భారంలో ఉండి నువ్వు అతంతరంగా చనిపోయి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అతంతరంగా తెచ్చేవాళ్ళు నరకానికే, పరలోకానికి వెళ్తారని ఎప్పుడనుకో మాకండి. నేను చేస్తా అంటారు. భర్త రోజు కొట్టిన రోజు అంటారు, ఈ బతుకడం కంటే నీతో తనులు తినే కంటే సత్తం వేలు అంటారు.
ఎంతమంది తల్లులా అమ్మా? కొట్టినోడు ప్రేమ లేకుండా కొడతాడా? ఎవరిని ఈ బతకరాసరం నేను చస్తా అంటారు. చచ్చినోడు ఎక్కడికి వెళ్తాడని నరకానికి వెళ్తాడు. వెళ్దామనుకుంటే నరకానికి మీ మార్గాన్ని సరళం చేసుకుందాం అంటే ఎవరండి? పురుషులు కూడా అంత కఠినంగా కొట్టచ్చా? కొట్టకూడదు. చచ్చిపోయే అంత కోరుకుంటుందంటే నీ ఎంత బాధ పెడితే అంత బాధపడుతుందో, ఎంత కొడితే అంత. దానికి ఉత్తరవాది ఎవడో తెలుసా? భర్తే. రేపొద్దున భర్త కూడా రేపొద్దున లెక్క అప్పగించాలి. నా రూపంలో నేను నిర్మించి నువ్వేదో ఒంటరిగా ఉండి నశించిపోతావని, నువ్వేంటో ఉండి పాడైపోతావని స్త్రీల గురించి చెప్పాను కదా. నాకు ఫీల్ అయ్యారు. అప్పుడు చెప్తానండి, నువ్వేదో నశించిపోతావని, ఒంటరిగా ఉంటే నువ్వు బ్రతకలేవని, నీకు సాటి అయిన సహాయాన్ని నేను నిర్మించి నీ కోసం ఎత్తే నీకిచ్చిన నా స్వరూపంలో ఉన్న బిడ్డని ఇష్టానుసారంగా పోతావా? ఇష్టానుసారంగా కొడతావా? ఇష్టానుసారంగా మాట్లాడతావా? రేపొద్దున భర్తను కూడా ఏమన్నా అందరికి తీర్పులు ఉన్నాయి. ఒకడు స్త్రీ అని కానీ, ఒకడు పురుషుడు అని కానీ, ఒకడు గ్రీకు దేశస్తుడు కానీ, ఒకడు ఎలిగేయడని కానీ, ఏ భేదమో అందరూ దేవుని దృష్టికి. అందుకని నీ మార్గాలు కనబరచని వాడు దేవుడై ఉన్నాడు కనుక చనిపోవడం ఒక మార్గాన్ని నువ్వు ఎంచుకోవద్దు. నీ సమస్య వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు, నీ బలహీనత కలిగినప్పుడు ఏదైనా కూడా ప్రభువు మీద అధికారానికి ఒప్పుకొని నువ్వు ప్రభు అధికారానికి, ప్రభా కఠినుడైన నా భర్తను మార్చాయంటే మార్చడా? అయ్యా నా భార్యకి మంచి జ్ఞానం అయ్యా, లోబడేటట్లుగా చేయయ్యా అంటే లోబడేటట్లు చేయడా? పురుషుడైనా చేయాల్సిన పని అదే. స్త్రీ ఏమో భర్తను మార్చేయాలి, చేసే పని అధికారానికి ఒప్పుకోవాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనం పాట పాడతాం, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమై దేవునికి అసాధ్యమైనది నోటి నుండి పలికితే నీకు కలిగిన సఫలాన్నిటి నుండి విడిపిస్తాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. అందుకని ఆయన అధికారానికి ఒప్పుకుంటే మనకు ఉపదేశాన్ని ఆయన బోధిస్తాడంట. అని అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరి మీద దృష్టించి? మన మీద దృష్టించి ఆలోచన చెప్తాడు. నెహెమ్యా ఏం చేశాడంటే దేవుని విషయంలో ఒక భక్తుని చూపించాలతా. వచ్చే వారం మిగతా భక్తుని చూపిస్తా. నెహెమ్యా ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే రాజు అంటున్నాడు, చూడండి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. రాజు అంటున్నాడు, అప్పుడు రాజు ఏమి కావాల్సి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో ఈ సముఖమందు నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఎక్కడ చేశాడు ఈయన అసలు మనవి? ఆయన అందులో చదివిన మాటలో ఉంటది 4వ వచనం. చదువు మరొకసారి. అప్పుడు రాజు ఏమి కావాల్సి నీవు మనవి చేయుచున్నావని నా అడగగా నేను ఆకాశమందలి. అది ఎవరు చేశాడంట? అసలు రాజు మనసు మార్చడం కోసం. ఇప్పుడు
బీసీల్లోను బండి, ఎస్సీల్లోను బండి. ఎవరు మనసు మారాలో తెలుసా? నీ ఎడలు దయ పుట్టాలంటే ఎవరు మనసు మారాలి? ఇటువరకు ఎంపీపీ గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంపీపీ గారు ఆమె వెళ్ళిపోయింది బయట, మామూలుగా ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అక్కడ ఎండిఓ గారు మాత్రమే దాన్ని సెలక్షన్ చేస్తారు. దాన్ని సెలక్షన్ చేయాలంటే ఎండిఓ గారు మనసు మార్చబడాలంటే, నువ్వు వెళ్ళగానే దయ పుట్టాలంటే ప్రార్థన. ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ప్రార్థన ఎంతమంది చేసి వెళ్ళారు చెప్పండి? నాకు లోన్ కావాలని. ఇప్పుడు అంటున్నారు లోన్ వచ్చిందో రాలేదో చెకింగ్ చేస్తాను మామయ్య, ఇటీ అంటాడు నాని. సెలెక్ట్ అయిందో లేదో వెళ్ళి వస్తాను చూసి వస్తానని నాని అంటాడు. నువ్వు అసలు ప్రార్థన చేసావా? దయ పుట్టాలని ప్రార్థన చేసావా? అడిగావా? ఏమండి, ఏ దేవునికి ఈయన ఏం చేశాడంటే, నెహెమ్యా పితరులుండు దేశము ఇశ్రాయేలు దేశము, అది ప్రాకారములన్నీ కూడా యెరూషలేము పట్టణం అంతా కాల్చబడి, గుమ్మములు కాల్చబడి, సైన్యమునంతా తొడుగుని తీసుకుని వెళ్ళిపోయారు బానిసత్వానికి. ఈ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, తిరిగి కట్టాలి అంటే ముందు రాజుకు దయ పుట్టాలి కనుక ఈయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఎవరి అధికారానికి ఒప్పుకున్నాడు? ఇంకా చెప్తా చాలా మంది ఉన్నారు కానీ ఒకరిని చెప్పి ముగించేస్తున్నా. నెహెమ్యా దేవునికే ప్రార్థన చేశాడు. అయ్యా రాజుకు దయ పుట్టేలాగున, రాజు నాకు అక్కడికి కావలసిన సామాగ్రి ఇచ్చేలాగున, రాజు పరివారిని పంపించేలాగున, రాజు మరి నన్ను పంపించడానికి అతనున్న సమాజంలో పట్టణమును మళ్ళా తిరిగి కట్టడానికి దేవుడు నన్ను పంపించలాగున, ఆ పంపించలాగిన దయ చూపించాలని దేవుణ్ణి ప్రార్థన చేశాడంట. ఈ రోజున నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన దేవుణ్ణి అడగాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారము తట్టు తిరగాలి. ఆయన అధికారానికి రెండు చేతులు చాపాలి. నువ్వు మనుషుల దగ్గర చాపుతున్న వరకు సిగ్గుపడాలి. ఎత్తాడో ఇవ్వడాలి. నువ్వు దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, ఇవ్వగలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు, సమస్తము చేయగలిగిన వాడి వైపు చేతులు ఎత్తడానికి సిగ్గుపడాల్సిన పనే. చేతులు సాపిన వాడిని సిగ్గుపరిచినట్టుగా ఎక్కడా లేనే. బైబిల్ గ్రంథంలో ఎవ్వరూ సిగ్గుపడలేదండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం అంతా తేటగా నువ్వు చూసిన ఎడల ఎవరు ఆయన వైపు చేతులు చాపిన వారు కానీ, ఎవరు ఆయన వైపు కనులెత్తి చూసిన వారు కానీ సిగ్గుపడినట్లుగా ఎవరు లేరు. దేవుడు అంటున్నాడు, ఆయన తట్టు చేతులు చాపాడు నెహెమ్యా. ఆయన ఉపవాసం ఉండి నిలబడిన స్థలంలోనే వెనగానే నేల పడిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, నా మొర దేవుడు ఆలకిస్తాడని, దయ పుట్టిస్తాడని, రాజు కలపనిచ్చేటట్లుగా గుమ్మానికి కావాల్సిన, ఆ పట్టణానికి కావాల్సిన అన్ని ఇచ్చేటట్లుగా సమకూరుస్తాడని ఈయన ప్రార్థన చేశాడంట. అధికారమునకు దేవుడు అధికారానికి అప్పగిచ్చాడు. దేవుడు ఆ రాజుని మనస్సును మార్చి తీసుకొనిపో, నెహెమ్యా వెళ్ళు. ఎవరన్నా పనివాడిని ఎరే నువ్వు వెళ్తే ఎవడు చేస్తాడు రేనా? మెషిన్ దగ్గర రాకపోతే అంటారంట కంపెనీలో ఉన్నారా? మెషిన్ దగ్గర రాకపోతే నువ్వు కంపెనీ, మెషిన్ దగ్గర రాకపోతే నీ పని ఎవడు చేస్తాడు? ఒక రోజు అంటే ఒప్పుకుంటారు, వారం రోజులకి 2 రోజులు 3 రోజులు 2 రోజులు ఒప్పుకుంటారు. ఒక 3, 4 రోజు 5వ రోజు రాకపోతే తీసి ఏదో బలహీనత వచ్చిందండి, జ్వరంతో బాధపడుతున్నాడండి అంటే ఒక వారం చూస్తారు. ఆ ఒక నెల మానేసాడు వద్దులే మాకు, పూర్తిగా రెస్ట్ తీసుకోమనండి, నీకు అవసరం లేదనుకోండి, ఆ ప్లేస్లో పెట్టుకుంటారు. అవునా? అంతే కదా. రాజు దగ్గర ఈ పాత్ర అందించేవాడు ఎట్లా ఉంటాడంట? దగ్గరుండి పాత్ర అందిస్తాడంట, గిన్నెని అందించేవాడంట చేతులు కడుక్కోవడానికో. మరి ఆయన ఆ పాత్రలోనే తీర్పు తీర్చినప్పుడు చేతులు కడగడానికి అన్ని చేయడానికి ఆయన గిన్నెని అందించేవాడిగా ఉన్నాడు నెహెమ్యాని. అసలు ఆ పనోడి మాట నీకేంట్రా, ఎంత ఖర్చు కలప నీకెందుకు ఇస్తానరా? ఇస్తాడు రాజు. చేతి పాత్ర అందించే ఒక పనోడికి అంత విలువ చేసే కమ్మిలు, విలువ చేసే సామాగ్రి పనోడిని ఇచ్చి పంపిస్తాడా? మరి పోతే పోయింది, నువ్వు నా దగ్గర క్షేమంగానే ఉండవుగా, సమృద్ధి కలిగి ఉండవుగా, నీ కుటుంబం బాగానే ఉందిగా, ఆళ్ళ గురించి నీకెందుకురా? ఆళ్ళ తెప్పలేదు వాళ్ళు పడతారు కానీ నీ తెప్పేదో నువ్వు పడరా, నీ బాధ ఏదో నువ్వు పడరా అంటారా? అంటారుగా.
కానీ ఈ నెహెమ్యా దేవునికి ప్రార్థన చేయడం వలన, తన ప్రజల పక్షం కోసం ప్రార్థన చేయడం వలన దేవుడు ఏం చేశాడంటే ఆయన రాజు మనసును మార్చి సమస్తమునిచ్చి మళ్ళా పితరుల పట్టణంలో కట్టడానికి, ఆ పట్టణానికి కట్టడానికి ఆయన మనస్సును మార్చిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ పనిని పూనుకున్నా, నీ జాబ్ కోసం, ఉద్యోగాల కోసం నువ్వు ట్రై చేస్తున్నా, నువ్వు మొదట అధికారాన్ని, దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. నీ రుణాలు దేవుని అధికారానికి అప్పగించాలి. నీ బలహీనత దేవుని అధికారానికి అప్పగించాలి. నీ సమస్యలు దేవుని అధికారానికి అప్పగించాలి. నీ పరిస్థితిని, స్థితిగతులను దేవుని అధికారానికి అప్పగించాలి. నీ బిడ్డ వివాహాన్ని దేవుని అధికారానికి అప్పగించాలి. నువ్వు ఎప్పుడైతే అప్పగిస్తావో అప్పుడు అంటున్నాడు ఆయన నీకు తెలివిని, ఆయన ఆలోచన చెప్తాడు, నీకు మార్గాన్ని కనబరుస్తాడు, సరళం చేస్తానన్నాడు. అప్పుడు ఆయన నీ మార్గమును సరళం, ఎత్తు పొలాలు ఉండవే కదా, చక్కగా వెళ్ళిపోతావు. గోతులు త్వరగా రోడ్డు ఉంటే ఆ గోతుల రోడ్లో ఎప్పటికి వెళ్తారు బాబు. మానికొండ వెళ్ళాలంటే గన్నవరం కొంచెం దాటిన కాడ అన్ని గోతులే బాబు. ఈ గోతుల రోడ్డుకి వెళ్ళే కంటే మామూలుగా టెన్నేరు మీదగా తిరిగి వెళ్తాం బెటర్ అనుకుని అడుగుండా తిరిగి వెళ్తాం మనం. ఇప్పుడు కోసేరులేండి రోడ్డు, అయినా మామిడిమాకు నుంచి మానికొండ వరకు అట్టగా ఉంటుంది రోడ్డు. ఆ గోతుల రోడ్లో వెళ్ళాలంటే సరిగ్గా వెళ్ళలేం, మన జీవితం కొనసాగదు. అప్పుల్లో, సమస్యలను ఉంటే జీవితం ఇందాక సహోదరుడికి ఏడుపు వచ్చేసింది. ఎందుకని ఇంట్లో రూపాయి లేకపోయేసరికి, పరిస్థితులు మన జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పుడు ప్రభువు మీద ఆధారపడితే, ప్రభు అధికారానికి ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మార్గాన్ని సరళము. ఏ పరిస్థితిలో ఉన్నావో నువ్వు నాకు తెలియదు, కానీ మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, ఆయన అధికారానికి మీరు ఒప్పుకోండి. ఆ ప్రభు అప్పుడు మీ మార్గాన్ని సరళం చేస్తాడు. మీకు కావాల్సింది ఇస్తాడు, మీ కుటుంబానికి కావాల్సింది ఇస్తాడు, నీ బిడ్డలకు కావాల్సింది ఇస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులు హేళనగా మాట్లాడినా, ఎగతాళిగా మాట్లాడినా, అల్లరిగా మాట్లాడినా, ఈ వాక్యం విని మీ దేవుడు అన్ని ఇస్తాడంట కానీ మాట్లాడినా వారు ఎదుటే నీ ఎడల ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక దేవుని అధికారానికి ఒప్పుకొని ప్రార్థన చేయండి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఇంకెవరెవరో అధికారానికి ఒప్పుకున్నారో మనం రాబో దినాల్లో మరలా దేవుని మాటను మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. 2 నిమిషాలు దేవుడు అధికారానికి ఒప్పుకుంటూ, నీ సమస్య ఏదైతే ఉన్నదో టయాన్ని చూడొద్దు, నీ సమస్యను మాత్రమే చూడు, నీ అధికారాన్ని మాత్రమే దేవుని అధికారానికి మాత్రమే నీ పరిస్థితులను అప్పగించు. నీ భర్త మారట్లేదా, నీ బిడ్డలు మారట్లేదా, నువ్వు ఏ స్థితిలో